నమస్తే, నేను డాక్టర్ హరీష్ తెనేటి. శ్రీ సూర్య త్రిచక్ర సాధన. 3 చక్రాలు మనిషిని ఇక్కడ ఉంచుతాయి. ఆ 3 చక్రాలు దాటితే మనకి మళ్ళీ జీవితంలోకి వచ్చేటప్పుడు మళ్ళీ లైఫ్‌కి రావాలి అనుకుంటే మన స్వేచ్ఛతో రాగలుగుతాం. కానీ ఎవరైతే ఈ 3 చక్రాలు మూలాధార, స్వాదిష్టాన, మణిపుర, వాటి అనుసంధానమైన మినీ చక్రాసు, చిన్న అనుసంధాన చక్రాలు చాలా ఉంటాయి. వాటి నాడీ శక్తులు చాలా ఉంటాయి. వాటిని ఎవరైతే అనుసంధానం చేసుకోలేరో వాళ్ళు మరలా జీవితంలోకి రావడం, కర్మ చెయ్యడం, ఆ కర్మని దాటలేక మళ్ళీ తిరగడం ఇలా జరుగుతూ ఉంటుంది. ఎవరికైతే మూలాధారము, స్వాదిష్టాన, మణిపుర దాటి వెళ్ళిపోతారో, ఎనర్జీస్ ఎవరైతే దాటి పైకి వెళ్ళిపోతాయో వాళ్ళకి నెక్స్ట్ జన్మ వచ్చిన కర్మలు అంటుకోకుండా ఉంటాయి అంటారు. ఇప్పుడు కర్మ అవన్నీ అంటుకోవడం ఎందుకులే, కానీ ముందు మనం ఈ 3 చక్రాలని ఎలా సెట్ చేసుకోవాలి అనే దాని గురించి ఆలోచిస్తూ ఉండాలి. అది తర్వాత అవుతుందా లేదా అని పక్కన పెట్టి ముందు మూలాధారము, స్వాదిష్టానము, మణిపుర వీటిని చాలా ఫోకస్డ్గా మనము సాధన రూపంలో తెచ్చుకోవాలి. బయట స్పిరిచువల్గా విషయాలు చాలా మాట్లాడుకోవచ్చు, కానీ చేస్తే నాకేంటి అని చాలామంది అడుగుతుంటారు. నేను చేస్తాను, నాకు లాభం ఏంటి, ఎందుకు చెయ్యాలి అని. నిజంగా మనిషే కాదు, ఈ జీవి మొత్తము కూడా ఏదైతే జీవము రూపంలో వస్తుందో నాకేంటి అనే బ్రతుకుతూ ఉంటుంది. ముఖ్యంగా మనిషికి తెలివి వచ్చాక, ఏదైతే తన ఆలోచనలని తను ప్రశ్నించుకునే తెలివి వచ్చాక మనిషికి ఆశ పెరిగిపోయి నాకేంటి అనే దాంట్లోకి వెళ్ళిపోయాం. తప్పు లేదు, కానీ ఒక స్టేజ్ దాటాక మరీ ఎక్కువైపోకూడదు. కానీ అప్పటిదాకా మాత్రం ఈ చక్రాలు తెలుసుకుంటే నాకేంటి, ఈ సాధన చేస్తే నాకేంటి, దీనివల్ల నాకేమొస్తుంది అనే ఆలోచనతో ఉంటారు. అలాంటి వాళ్ళకి ఈ సిరీస్ ఆఫ్ వీడియోస్ శ్రీ సూర్య త్రిచక్ర సాధనలో మేము నేర్పించేవి, వాటి యొక్క అనుసంధానమైన వీడియోస్, వాటి రిలేటెడ్ ఉంటాయి. ఆ రిలేటెడ్ వీడియోస్ అన్నీ నేను ఒక సిరీస్గా పెట్టబోతున్నాను మీకు. అయితే మూలాధారము గురించి ఈ రోజు నుంచి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అన్నిటికంటే ముఖ్యమైనది మనం గుర్తుంచుకోవాలి, ఈ సృష్టిలో కనిపించే ప్రతిదానికి ఒక అవుట్వర్డ్ సిస్టమ్, ఒక ఇన్వర్డ్ సిస్టమ్ ఉంటుంది. మీరు అబ్జర్వ్ చేయండి, ఒక చెట్టు పైకి ఎంత పెరుగుతూ ఉంటుందో లోపలికి అంత పెరుగుతూ అంతే కాంప్లెక్స్తో వెళుతూ ఉంటుంది అన్నమాట. కింద నుంచి అబ్జార్బ్ చేసుకుని స్టెబుల్గా ఉంటేనే పైన చెట్టు అంత అందంగా పెరుగుతూ ఉంటుంది. కింద వేర్లు సరిగ్గా లేకపోతే చెట్టు తొందరగా వీక్ అయిపోతుంటుంది కదా. అలాగే ఈ సృష్టిలో ప్రతిదీ చూడండి, ఒక జంతువు చూసినా ఆ జంతువు యొక్క ఆధారము, ఓకే, దాని యొక్క బేసిస్, దాని లోపల నుంచి వస్తున్న ఫుడ్ అంతా కూడా మళ్ళీ ఈ సృష్టిలోంచి, భూమిలోంచి రావాల్సినవే ఉంటాయి. ఎలా తిరిగి చూసినా సరే, ఓకే, ఒకవేళ జంతువునే తిని బ్రతికే జీవులైనా కూడా ఆ జంతువులు తినడానికి కావాల్సింది మళ్ళీ చెట్లు పెరగాల్సింది కింద భూమిలోంచి, అండ్ భూమిలోంచి వచ్చే చెట్లను తిని ఆ జంతువులు పెరిగితే ఆ జంతువులను తిని ఇంకోటి పెరిగితే, సో ఎనర్జీ ఎక్కడ పోయినా మూలాధారము నుంచే వస్తోంది, ఆ బేసిస్ నుంచే వస్తోంది, ఆ కింద నుంచే వస్తోంది అన్నది గుర్తించాలి. నిజంగా మన లోపల కూడా కొన్ని వేల కోట్ల జీవరాశులు ఉంటాయి, మైక్రో ఆర్గానిజమ్స్ రూపంలో ఉంటాయి. అయితే ఎన్ని జరుగుతున్నా కూడా ఎప్పుడైతే మనం ఆలోచించే బ్రెయిన్ మనకు వచ్చిందో, అంటే నాకెందుకు ఇలాంటి ఆలోచన వచ్చింది అని ఆలోచించగలిగే బ్రెయిన్ మనిషికి మాత్రమే ఉంది. అందుకని మనం చేయాల్సింది ఏంటంటే, ఇలాంటి మూలాధారము ఏదైతే ద బేసిస్ ఫర్ ఎవ్రీథింగ్, ఈ సృష్టిలో ఉండే ప్రతిదానికి, ప్రతి జీవికి ఒక ఆధారభూతమైన చక్రం ఉంది. ఆ చక్రము మూలాధార చక్రము. ఏదైతే చెట్టుకి వేర్లు ఆధారంగా మారుతున్నాయో అలాగా మనలో కూడా ఒక ఆధారం ఉంది అన్నది ఇంపార్టెంట్. సో ఈ ఆధారాన్ని మూలాధారము అని చెప్తాం. నిజానికి స్వ అధిష్టానము నుంచి, అంటే ఏదైతే ఐడెంటిటీ, ఏదైతే మనది అని అనుకుంటామో, మనము ఇక్కడ నిజము అంటామో అది స్వధిష్టానము.
ఆ స్వాధిష్టానము నుంచి కిందకి ఫస్ట్ వచ్చే చక్రము మూలాధార చక్రము. కరెక్ట్గా స్పైనల్ కార్డ్ నుంచి ఇలా వేలు పట్టి కిందకి వెళితే ఆ కింద ఎండులో ఉంటుంది మూలాధార చక్రం యొక్క జోన్. మూలాధార చక్రము ఇలా చక్రము రూపంలో ఉండి 4 దడాలతో ఉండి ఒక బ్యూటిఫుల్ రెడ్ కలర్లో మెరుస్తూ ఉంటుంది. కోర్స్ క్లాస్లో ఇంకా డీటెయిల్డ్గా చెప్తాం మనం, కానీ ఇక్కడ అర్థం చేసుకోవడానికి ఈ మూలాధార చక్రం ఉంటుంది. అయితే ఏంటి దీనివల్ల, ఏంటి మూలాధార చక్రం ఉంటే ఏంటి అని, మనకి ఫిజికల్గా శరీరంలో కనిపించే నర్వ్స్, వెజల్స్, బ్లడ్ వెజల్స్, ఆర్టరీస్, వీన్స్ ఇవన్నీ ఒక సెగ్మెంట్ అయితే, లింఫాటిక్ సిస్టమ్ ఇదంతా ఒక సెగ్మెంట్ అయితే, వీటన్నిటినీ కూడా నడిపించగలిగే ఒక శక్తి మన లోపల తిరుగుతూ ఉంటుంది. మీరు గమనించి చూడండి, ఎప్పుడైనా ఊపిరి ఇక్కడ దాకా తెలిసింది అని పిలుచుకుంటే తెలిసింది, కానీ దాన్ని దాటి ఎక్కడికి వెళ్తుంది, అదెందుకు నాకు తెలియట్లేదు, ఎలా మారిపోతుంది లోపలికి అనేదంతా కూడా లోపల ఒక ప్రాసెస్. అలాగే మనకి ఫిజికల్గా నర్వ్స్, బ్లడ్ వెజల్స్, ఆర్టరీస్, వెయిన్స్ ఉన్నప్పటికీ వీటన్నిటినీ నడిపించే శక్తి ఏదైతే నడుస్తుంటుందో, దట్ పవర్ బాడీ, దట్ ఎథీరియల్ బాడీ, దాని లోపల ఉండే మెయిన్ స్విచ్ ఈ మూలాధారము. ఎప్పుడైతే ఈ ఎనర్జీ సిస్టమ్ పాడవుతుందో అప్పుడు ఫిజికల్ సిస్టంలో కూడా ఇబ్బంది వస్తుంది. ఎక్కడైతే వైరింగ్ అంతా బాగున్నా కూడా మనకి లోపల కరెంట్ ప్రాబ్లం ఉంటే ఎలా అయితే లైట్ రాదో, అలాగే మన లోపల మూలాధార చక్రం అనే ఒక నాడీ కాంగ్రిగేషన్, నాడులన్నీ కలిసి ఒక చోట ఒక స్ట్రాంగ్ ఫోర్స్గా తయారవుతుంది. ఆ ఫోర్స్ మనకి చక్రము రూపంలో కనిపిస్తుంది. ఇలాంటి చక్రము మన స్పైనల్ కార్డ్కి కింద ఉండే మూల ఆధారమైన చక్రము వీక్ అవుతూ ఉన్నవాడికి చాలా రకాల, అంటే లోపల ఎనర్జీ సిస్టమ్ వీక్ ఉంటే ఎన్నో రకాల ప్రాబ్లమ్స్ వస్తాయి. అయితే ఈరోజు నుంచి ఒక్కొక్కటిగా డీటెయిల్డ్గా మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. అందులో ఫస్ట్ వచ్చేసి మూలాధారం అంటేనే ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ థింగ్ స్థిరత్వం, స్టెబిలిటీ. ఒక మూలాధార చక్రం బాగుంటే వాడికి జీవితంలో ఒక స్టెబిలిటీ వస్తుంది. ఓకే, బ్రతుకుకి నాకు భయము లేదు అనే ఒక స్థితికి వస్తుంది. ఎవరైతే మూలాధారము టూ వీక్ అయిపోతారో వాళ్ళకి ఎలా బ్రతుకుతాము, ఏమైపోతుంది నా లైఫ్ అనే పాస్ట్ ఫ్యూచర్ గురించి వరి స్ట్రెస్ అయిపోతారు. ఏంట్రా బాబు నీకు ఏం స్ట్రెస్ అంతా, ఎందుకంత వరి అయిపోతావు, ఎందుకు యాంగ్జైటీ, ఎందుకు టెన్షన్, ఎందుకు దేనికి అంటే ఏమైనా జరిగితే, ఏమైనా అయితే, వాళ్ళు ఏమైనా అనుకుంటే, వీళ్ళు ఏమైనా అనుకుంటే, ఎన్నో రకాల స్థిరత్వము లేని ఆలోచనలు. అంతే కదా, స్థిరత్వం లేకపోవడమే అది. యాంగ్జైటీ అంటే ఏంటి, స్థిరముగా నేను బ్రతకనేమో, నేను అలా జరిగితే నా పరువు పోతుందేమో, ఇలా అయితే నా పరిస్థితి ఏంటి అనే ఒక స్థిరత్వము లేని జీవితము మూలాధారం వీక్గా ఉన్న వాళ్ళకి, ఆ చక్రము సరిగ్గా క్లెన్స్ లేని వాళ్ళకి జరుగుతూ ఉంటుంది. ఏ చక్రము తీసుకున్నా అతిగా వైబ్రేట్ అయిపోయేది, తక్కువగా వైబ్రేట్ అయిపోయేది, బ్యాలెన్స్డ్గా ఉండేది. అతిగా వైబ్రేట్ అయిన దాన్ని కంపోజ్ చేయగలిగిన బాడీ లేకపోయినా, ఆర్ తక్కువగా వైబ్రేట్ అవుతూ బాడీ అతిగా ఉన్న, ఈ రెండిటికి సంబంధించిన అనుసంధానం వీక్ అవుతుంది. సో ఈ స్థిరత్వము మన లోపల మూలాధార చక్రము స్థిరత్వము రావాలి, బ్యాలెన్స్డ్గా ఉండాలి అంటే ఏం చేయాలో, ఎలా చేయాలో స్టెప్ బై స్టెప్ మనం నేర్చుకుందాం. ఓకే, అయితే ఈ మూలాధార స్థిరత్వము రావడానికి, బ్యాలెన్స్డ్గా ఉండడానికి మీరు ఒక ఎగ్జాంపుల్తో అర్థం చేసుకోవచ్చు. పెద్ద పంపు సెట్లోంచి వాటర్ వస్తున్నాయి, అది ఎనర్జీ, మూలాధారం బాగా తిరుగుతున్నట్టు. ఒక చిన్న ప్లాస్టిక్ కప్పు పెట్టారనుకోండి, కొట్టుకెళ్ళిపోతుంది. అలాగే కొంతమందికి ఎనర్జీ స్ట్రాంగ్గా ఉంటుంది మూలాధారం, కానీ వాళ్ళ శరీరం కోఆపరేట్ చేయక ఊగిపోతూ ఉంటారు. కొంతమందికి శరీరం స్ట్రాంగ్గా ఉంటుంది కానీ ఎనర్జీ ఉండదు, ఆ వాటర్ ఫ్లోనే ఉండదు, ట్యాప్ ఓపెన్ చేసినా నీళ్లు రావు. అలాగా మన ఎనర్జీ ఇంబ్యాలెన్స్ వల్ల, అంటే ఎనర్జీ బాగా వచ్చి శరీరము కోఆపరేట్ చేయకపోయినా వాళ్ళు కాసేపు ఇలా కూర్చొని మెడిటేషన్లో అని ఊగిపోతారు. కొంతమందికి ఎనర్జీ తీసుకునే శక్తి ఉంటుంది కానీ ఎనర్జీ రాదు. వీటిని బ్యాలెన్స్ చేసుకోవడం చాలా చాలా ముఖ్యం. ఇలాంటివి నేను అప్కమింగ్ మన వీడియోస్లో శ్రీ సూర్య త్రిచక్ర సాధనకు అనుసంధానమైన కొన్ని
ఇంపార్టెంట్ టిప్స్ చెప్తూ ఉంటాను. మీకు వీలుంటే వీడియో చూసి, వీలుంటే మీరు కంపల్సరీగా శ్రీ సూర్య త్రిచక్ర సాధన క్లాస్కి జాయిన్ అవ్వండి. మళ్ళీ ఇంకో వీడియోలో కలుస్తాను. థ్యాంక్ యూ సో మచ్.